థ్యాంక్స్ అండి ఇంత షార్ట్ పీరియడ్లో ఆర్గనైజ్ చేసినందుకు. జయకుమార్ గారు కోఆర్డినేటర్ అడ్వైజ్ చేసి మన వాళ్ళతోటి రాఘవేంద్ర, సురేష్, సన్నీతోటి అందరితో కోఆర్డినేట్ ఇక్కడ అందరూ కూడా చాలా లాస్ట్ మినిట్ అయినా నారాయణ గారు కానీ, వినయ్ అన్న, అరుణ్ గారు కానీ, ప్రహ్లాద్ గారు అందరూ కూడా ఎస్ఎక్స్ నుంచి చాలా దూరం నుంచి వచ్చారండి అందరూ. ఒకటి ఏంటంటే ఏజ్ అనేది నెంబర్ అండి, అది అబ్జర్వ్ చేశాను సిబిఎన్ గారిలో. ఒక 3 months బ్యాక్ ఒక చిన్న దాని మీద వేరే దాని మీద కలిసాము. 76 years అనేది నెంబరే. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా హార్డ్ వర్క్ చేసి ఎంతో ముందుకు వెళ్ళాలని నా పర్సనల్ అభిప్రాయం అండి. ఆయన చూసిన తర్వాత ఈవినింగ్ 7:40 కలిసామండి. ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆయన బిజీగా ఉన్నారు మీటింగ్స్లో. ఈవినింగ్ 7:40 అప్పుడు కూడా ఆయన ఆఫీస్లో అంతే యాక్టివ్గా ఉన్నారంటే ఆ ఏజ్లో అంత ఈజీ కాదండి. ఎవరు మనం జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ కూర్చొని ఏదన్నా కోఆర్డినేట్ అయ్యి మీటింగ్స్ కంప్లీట్ అవ్వకుండా టైర్డ్ అయిపోతాం జనరల్గా. సిబిఎన్ గారిలో ఆయన యూత్ అంతా ఆదర్శంగా తీసుకొని మనం కెరీర్ ఫోకస్డ్గా అందరూ సెటిల్ అవ్వాలని, హ్యాపీగా ఉండాలని ఆయన ఎప్పుడు ఎవరిని తిట్టమని కానీ లేదంటే ఎవరిని ఇంకొకళ్ళ మీద కామెంట్స్ బ్యాడ్గా చేయమని ఎప్పుడూ ఉండదు. ఆయనది ఒకటే లక్ష్యం, అందరూ బాగుండాలి, యూత్ అంతా సెటిల్ అవ్వాలి, స్టేట్కి ఆపర్చునిటీస్ తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి. ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడు అలా ఉంటాయి. అలాంటి ఆలోచనలు ఎప్పుడు ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీ స్టూడెంట్స్, యంగ్ జనరేషన్, మనం అందరం ఇక్కడికి వచ్చినప్పుడు యూకేకి ఒక ఆధారం కోసమో లేకపోతే ఉపాధి కోసమో మనం వస్తున్నాం ఇక్కడికి. సో అది వచ్చి చాలా తరాలు అయినాయి, ఒక 2-3 generations అయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మనం ఆధారం ఇచ్చేటట్టు ఎంటర్ప్రినర్స్ కావాలని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తున్నారు. సో మీ యంగ్ జనరేషన్ జాబ్స్ కోసం కాకుండా ఆబ్వియస్లీ జాబ్స్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ అందులోనే మీరు ఉపాధి కల్పించే బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ మీరే ఎంటర్ప్రినర్స్ అయ్యేటట్టు చూసుకుని మీరే ఎదగాలని చెప్పేసి ఇది ఒక ఇంపార్టెంట్ మెసేజ్. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్.